హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి జనవరిలో వచ్చిన ఫస్ట్ సాటర్డే నా 7th వీక్ పూజ అనేది కంప్లీట్ అయింది. సప్త శనివారాల వ్రతం 7th వీక్ ఆ రోజు. సో నెక్స్ట్ డే పూజ ఉంది అనేసి ముందు ఫ్రైడే రోజు చెల్లి వాళ్ళని రమ్మని చెప్తే వచ్చారు. మమ్మీకి రమ్మంటే నెక్స్ట్ డే వస్తా బిడ్డ కొంచెం పని ఉంది అంటే సరే అని చెప్పేసి చెల్లి వాళ్ళని పిలిపించుకున్నా. సో ఆ రోజు కుకింగ్ ఉంటుంది, కొంచెం హెల్పింగ్గా కూడా ఉంటుంది కదా. మార్నింగే పూజ, కుకింగ్కే చాలా నైట్ కొన్ని మురుకులు అవి చేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్కి కొంచెం ఈజీగా అవుతుంది అనేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక 5 minutesకి మమ్మీ అనేది వచ్చింది. ఇంకా పూజ అనేది సక్సెస్ఫుల్గా మంచిగా 7 Saturdays చాలా బాగా జరిపాను. ఇంకా మార్నింగ్ లేచేసి 7 ప్రసాదాలు చేశాను. చెల్లి కూడా ఆ రోజు కుకింగ్ మొత్తం చెల్లియే చేసింది. ఇంకా అందరూ వస్తూ ఉంటారు కదా అనేసి మార్నింగ్ ఫస్ట్ లేవగానే ప్రసాదం చేశాను. ఫుడ్ కొంచెం లేట్గా అయినా పర్లేదు ఆఫ్టర్నూన్ వరకు అనేసి అందరికీ 12-1కి అట్లా ఇన్వైట్ చేశాను అనమాట. ఈవినింగ్ వచ్చేవాళ్ళు ఈవినింగ్ అలా. సో ఫస్ట్ దేవుడికి ప్రసాదం చేసి పూజ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాం ఒక 5 minutes. దాని తర్వాత ఇంకా అందరు రావడం స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఇంకా దూరం ఉన్నవాళ్ళు అలా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎక్కువ వచ్చారు. ఇంకా మమ్మీ వచ్చేసి బట్టలు తీసుకొని వచ్చింది. సో మా అత్తమ్మ వీడియో తీస్తుంది, తనకు రాదు తీయడం. సో చెప్తున్నాను కానీ హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. సో గుర్తుగా ఉంటుంది కదా అనేసి వీడియో అనేది పోస్ట్ చేశాను. అంటే ఆ వీడియోని కూడా ఇందులో యాడ్ చేశాను, కానీ కొంచెం షేకీ అలా వచ్చింది. మమ్మీ వచ్చేటప్పుడు స్నాక్స్ అవి తీసుకొని వచ్చిండే. సో ఇషిక అదే తింటుందనమాట. తనకి ఏదైనా సరే లడ్డు లాగా ఉంటే రౌండ్గా ఉంటే చాలా ఇష్టం. స్వీట్స్ అంటే పిచ్చి, కానీ ఏడ దగ్గు వస్తుందో అనేసి నాకు భయం. కానీ ఇంకా ఆ రోజు ఏడుస్తూనే ఉంటుంది, ఏది అడిగినా ఇవ్వాలి అన్నట్టు ఇచ్చాను ఒకటి. చెల్లికి వీడియో తీయమంటే వాళ్ళ పాప అసలు ఫుల్ సతాయిస్తుంది. అందుకే ఇంకా మా అత్తమ్మ తీసింది ఆడ కూర్చొని మెల్లిగా. ఇంకా నెక్స్ట్ మమ్మీ వచ్చేసి బట్టలు పెట్టింది. కాలు మొక్కుతుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అక్క అని పిలుస్తుంది, అక్క అని పిలుస్తాడు మా మమ్మీకి. అందుకే వద్దు అని చెప్తుండే. సో హ్యాపీగా ఆ రోజు పూజ అయితే చాలా మంచిగా జరుపుకున్నాం. నెక్స్ట్ ఇంకా వాయినాలు ఇవ్వడానికి అందరూ వస్తే హడావిడి అవుతుంది అనేసి అలా కొన్ని చేసి పెట్టాను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి, మా అత్తమ్మకి, మా మమ్మీకి, మా చెల్లికి, మా చెల్లి వాళ్ళ ఆడపిల్లలకి, నెక్స్ట్ నా కూతుర్లకి 4 వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను. ఇంకా నేను వాళ్ళకి వచ్చేసి కాళ్ళకి పసుపు పెడుతుంటే ఇష్క కూడా వచ్చి పెట్టించుకుంది. కానీ అసలు లేచి నడవట్లేదు తూడ్చిన దాకా. ఫస్ట్ బాగానే ఉండే, దాని తర్వాత తనకు అది ఎట్లా అనిపించిందో ఏమో, తూడ్చే అని ఏడుస్తూనే ఉండే. సో వీళ్ళకి పెడుతుంటే అలానే చూస్తూ కూర్చుంది, అది ఏంటిదో అనుకుంది తను. సో ఇంకా వాళ్ళకి వాయనం ఇస్తుంటే ఇస్తేనమ్మా వాయనం అంటే వాళ్ళు క్యూట్గా చెప్తుండే, కానీ పక్కన అందరు అరుస్తున్నారు అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా హడావిడిగా ఉండే, అందరూ వచ్చిండే కదా. సో సౌండ్స్ అనేవి ఎక్కువ ఉండే, అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎక్కడ కూడా ఆ సౌండ్స్ అనేది పెట్టట్లేదు. ఇంకా వాళ్ళ కాలు మొక్కుతుంటే అక్షంతలు తీసుకురా మమ్మీ వేస్తా అన్నది నా కూతురు, పెద్ద కూతురు. సో తెచ్చిస్తున్నా నవ్వుకుంటూ. అదే ఇంకా వాళ్ళు అలా దీవిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. చిన్నగా ఉన్నారు కానీ ఒకరు చేస్తుంటే చూస్తూ ఉంటారు కదా. సో అలా చేస్తా మమ్మీ అంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వచ్చింది. మమ్మీ వాళ్ళకి కూడా ఇచ్చాను కానీ వీడియో తీసేవాళ్ళు లేకుండే, సో అందుకే వీడియో అనేది తీయలేదు.
సో తిని వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్, ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. సో రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఒక 1 మంత్ కూడా కాలేదు ఇంకా ఫుల్గా. సో ఫస్ట్ టైం వాయనంకి మా ఇంటికి వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. తను తీసుకోవడం కూడా వాయనం ఫస్ట్ టైమే మా ఇంట్లో. సో వాళ్ళ హస్బెండ్తో వచ్చింది, వాడు కూడా మా క్లాస్మేటే, కానీ సిగ్గుపడుతుండనమాట ఇంట్లో అందరు ఉన్నారనేసి. మాస్క్ తీయంటే తీయట్లేదు అసలు. నెక్స్ట్ సండే వస్తా అని చెప్పేసి లోపలికి రాని చాలాసేపు అడిగితే అప్పుడు వచ్చిండు. ఇంకా తనకి వాయనం ఇస్తుంటే ఏదో తెలియని హ్యాపీనెస్. అంటే చిన్నగా ఉన్నప్పుడు ఒకే క్లాస్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుండే. సో అలా ఉండే వాళ్ళం, ఇప్పుడు ఇలా అయిపోయామంటే ఏదో తెలియని హ్యాపీనెస్. ఇంకా కలిసి ఉన్నామంటే అది చాలా గ్రేట్. వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేకపోయాను, ఒంగోలులో అయింది. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అవ్వదనేసి వెళ్ళలేదు, కానీ తను మాత్రం మా ఇంటికి వచ్చింది. చాలా హ్యాపీ నేను. ఇంకా వీళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళే, చుట్టాలకు చెప్పాను కానీ వాళ్ళు కొంచెం లాంగ్గా ఉండే. అందరు ఈవినింగ్ టైం అలా వచ్చారు, అంటే పనులకు వెళ్ళడం అలా ఉంటుంది కదా. సో అందుకే వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ పూజ చేసేటప్పుడు బ్లాక్ శారీ వేర్ చేశాను. నెక్స్ట్ నైట్ వచ్చేసి మళ్ళీ బాతింగ్ చేసిన తర్వాత ఎల్లో కలర్ శారీ ప్రిఫర్ చేయాలి. ఇది డబల్ షేడ్లో ఉండే, సో ఆరెంజ్ ఎక్కువ ఎలివేట్ అయింది. ఇంకా మమ్మీ అదే తెచ్చింది కదా కట్టుకో అంటే ఊరికే ఇంకా సరే అనేసి ఎల్లో కట్టుకుందాం అనుకున్నా. ఇంకా మమ్మీ అడుగుతుంది కదా అనేసి ఇంకా ఆరెంజ్ అనేది కట్టుకున్నా. సో ఫస్ట్ టైం నేను కూడా చేయడం ఈ పూజ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది. సాటర్డే పూజ అంటే ఏదో తెలియని హ్యాపీనెస్. ఇంకా 7 సాటర్డేస్ కంప్లీట్ అయిపోయాయి చూస్తూనే. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వర్క్స్కి వెళ్ళి నైట్ 6, 7, 8 ఆ టైంకి 9, 10కి కూడా వచ్చారు. సో డ్యూటీస్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి టైం అవుతుంది కదా, ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసరికి చాలా లేట్ అయింది. వీళ్ళందరూ దూరం ఉండే. ఇంకా అందరూ మ్యాక్సిమం అందరూ వచ్చినట్టే, ఒక 2-3 మెంబర్స్ ఏమో మిస్ అయ్యారంతే, కానీ మిగతా వాళ్ళందరూ వచ్చారు. హ్యాపీగా ఉండే ఆ రోజు, ఏదో తెలియని పండగలాగా అనిపించింది, బాగా అనిపించిండే. వీక్లీ ఒక దంపతులను పిలిచి వాళ్ళకి ఫుడ్ పెట్టిన తర్వాత వీళ్ళు మిగిల్చిన దాంట్లో ఒక ముద్ద మనం తీసుకొని అప్పుడు ఉపవాసం అనేది వదిలేయాలి. సో నాకు అలా వీలు కాలేదు కాబట్టి నేను 7th సాటర్డేని అందరినీ పిలుచుకుందాం అనేసి ఇలా చేశాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండేసి లాస్ట్కి తిన్న వాళ్ళ ప్లేట్లో కొంచెం తీసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట తినడము. నైట్ 9:30 అలా అయిండే, 10 అయింది అనుకుంటా. అప్పటికి వస్తూనే ఉన్నారు వాయినాలు తీసుకోవడానికి. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందరు అయిపోయిన తర్వాతనే తిన్నాను. ఇంకా దేవుడిని వచ్చేసి అలానే ఉంచుతాను. నైట్ పూజ చేసిన తర్వాత కొంచెం జరిపేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసి ఇంకా అప్పుడు దేవుడి సామాన్ అన్నీ తీసేసి ఒక వాటర్లో వేసేసి రమ్మని చెప్తాను. నేను వెళ్ళను, మా హస్బెండ్కి ఇస్తాను. ఇంకా దేవుడి ఫోటో తీసేసి పైన పెట్టేస్తాను. సో అందరు ముడుపు కట్టి చేస్తారు, నేను మాత్రం ముడుపు కట్టలేదు. నేను ఎప్పుడు వెళ్ళేదో తెలీదు. సో నేను నెక్స్ట్ టైం తిరుపతికి టికెట్స్ బుక్ అయిన తర్వాత ముడుపు కట్టుకొని చేద్దామనేసి ఈసారి ముడుపు కట్టకుండానే చేశాను పూజని. ఇంకా ఆ రోజు దేవుడి ప్రసాదాలు మొత్తం నేను చేశాను. కుకింగ్ అందరి కోసం చెల్లి చేసింది, రైస్, సాంబార్, గుత్తి వంకాయ కర్రీ. నెక్స్ట్ ఇంకా దద్దోజనం చేసాము, అంటే దేవుడి కోసం చేశాను. అలాగే ప్రసాదంగా వాళ్ళకు కూడా పెట్టండే. నాకైతే చాలా హడావిడిగా అనిపించింది. అంటే ఒక్కదాన్నే ఉన్నాను, అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి మధ్యలో మిస్ అవుతుండే, మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అసలు చాలా టెన్షన్గా ఉండే. ఇంకా అప్పుడే ఇషికా లేచింది వీడియో తీసే టైంలో. సో తనని తీసుకొని బయటకు వచ్చాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో బ్లాగ్ ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.